లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా జీవితంలో డబ్బు, సంపద, ఆస్తిని ఎలా వినియోగించుకోవాలంటే అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సంపద అంటే ఏమిటి? సంపద అంటే డబ్బేనా? కేవలం డబ్బుంటే సంపద ఉన్నట్లేనా? దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ప్రతిదాన్ని డబ్బుతోనే లెక్కగట్టడం, డబ్బు పరంగానే అన్నీ చూడటం జరుగుతుంది. అందుకే ధనవంతులు, ఆస్తిపరులు ఇలాంటి పదాలన్నిటినీ డబ్బున్నవాళ్ళు అనే భావంతోనే వింటున్నాం, చూస్తున్నాం. ఎందుకంటే డబ్బుకి ప్రస్తుత సమాజంలో మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి. వాస్తవం ఏమిటంటే సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. డబ్బు అనేది సంపదలో ఒక భాగం. అది కూడా ఆ డబ్బుని తగిన విధంగా ఉపయోగిస్తే మాత్రమే. మీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన మీరు సంపదను కలిగి ఉన్నారని చెప్పలేం. మీరు కేవలం డబ్బుతో సంపన్నులు కాలేరు. మీకు అసలైన ఆనందాన్ని, తృప్తిని ఇవ్వగలిగిన దానిని మీరు కలిగి ఉండటమే సంపద. మీ సంపద కోసం మీ డబ్బుని మీరు ఎంత బాగా వినియోగిస్తున్నారో అనేది అత్యంత ముఖ్యమైన అంశం. అది ఒక కళ. ఈ కళ ఎంత బాగా తెలిస్తే అంత సంపద వాళ్ళ జీవితంలో ప్రవహిస్తుంది. వాళ్ళే అసలైన సంపన్నులు. ఆరోగ్యం, జ్ఞానం, తెలివి, అవసరమైన వస్తు సముదాయం, చక్కటి సంబంధ బాంధవ్యాలు, ప్రేమించటం మొదలైనవన్నీ కూడా సంపదలో భాగమే. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆరోగ్యమే సంపద. జ్ఞానం కోసం పరితపించే వ్యక్తికి జ్ఞానాన్ని పొందటమే సంపద. ప్రేమ కోసం పరితపించే వ్యక్తికి ప్రేమించబడటమే సంపద. మనల్ని నిండుగా ఆనందంగా ఉంచగలిగే అసలైన సంపదను మనం కోరుకోవాలి. దాని గురించే మనం ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో భాగంగా డబ్బు కూడా మన వెంట వస్తుంది. కేవలం కాగితాల రూపంలోనో, బ్యాంక్ అకౌంట్లలో అంకెల రూపంలో ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు మనం ప్రయత్నించవలసింది. మనకి ఆనందాన్ని ఇచ్చే సంపదన కోసం కూడా మనం ప్రయత్నించాలి. ప్రస్తుతం మీకు ఏది అవసరం, ఎందుకు అవసరం, ఎంత పరిమాణంలో అవసరం అనేది మీకు స్పష్టత ఉంటే అంతగా మీరు డబ్బు అనే వనరుని సంపదగా మార్చుకోగలుగుతారు. లేదంటే అప్పటికి ఖర్చు పెట్టేసి తర్వాత బాధపడవలసి వస్తుంది. ఇది చాలా చిన్న విషయంలా కనపడవచ్చు, కానీ చాలా ప్రభావితం చేసే విషయం. అవసరం లేని దానికోసం డబ్బు ఖర్చు పెడితే అవసరమైన దానికి డబ్బు ఉండదని ప్రపంచ ప్రముఖ పెట్టుబడిదారుడైన వారన్ బఫెట్ గారు చెప్పారు. మీరు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బుని వెచ్చిస్తున్న ప్రతిసారి గమనించుకోవాల్సిన విషయం ఇది. ఖర్చు పెట్టడం అంటే కేవలం ఖర్చు అయిపోవటం. అంటే దాని తాలూకు ఉపయోగకరమైనది ఏది మనతో మిగలకపోవటం. అందుకే మీ డబ్బును ఆలోచించి ఖర్చు పెట్టండి. ఖర్చు చేసిన దాన్ని ఆస్వాదించండి. అప్పుడు అది సంపదగా మారిపోతుంది. ప్రతి విషయంలోనే ఇదే సూత్రం వర్తిస్తుంది. అంటే గడిచిపోయిన క్షణాలు, రోజుల నుంచి మనం ఏమీ పొందలేకపోతే అవి కేవలం ఖర్చు అయిపోయినట్లే. ప్రతి క్షణం ఎంత ఆస్వాదించగలరో, ఎంత ఆనందించగలరో అంతగా పొందండి. ఇలాంటి క్షణాలన్నీ కలిపే జీవించిన జీవితం అంటారు. అలా కానప్పుడు ఏదో బతికేస్తాం అంతే. డబ్బైనా జీవితమైనా ఎంత బాగా సద్వినియోగపరుచుకుంటే దాని విలువ అంతగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన, అత్యంత లాభదాయకమైన పెట్టుబడి ఏమిటో తెలుసా? మీ ఎదుగుదల కోసం మీరు పెట్టే పెట్టుబడి. మీకోసం మీరు వినియోగించే సమయము మరియు ధనము. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.